రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నేను ఈరోజు మీకు ఇచ్చే వర్తమానం ఇది సిలువ కార్యములు అనే అంశం మీద. అంటే సిలువపై ఆయన చేసిన బలియాగానికి వచ్చిన ప్రతిఫలాలు నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఈరోజు అడాప్షన్, స్పిరిట్ ఆఫ్ అడాప్షన్, దత్తపుత్రాత్మ లేక దత్తత అనే అంశం మీద నేను మాట్లాడాలని ప్రభువు నన్ను సిద్ధపాటు చేసినాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి విశ్వాసిని ఆత్మలో ఎంతో చైతన్యం కలిగించే ఒక అంశం ఇది. నేను ధ్యానిస్తున్న కొలది నాకు మరి తండ్రితో ఎంత గొప్ప బంధము, అంటే అది బంధం ఉన్నది, ఇంకా ఇట్ వాజ్ సిమెంటెడ్ అనమాట. సిమెంటెడ్ రిలేషన్షిప్ అంటారు కదా, అలాగూ నాకు ఒక్కొక్క వాక్యం నేను తరిచి చూస్తున్నప్పుడు, పరలోకమందు మనకు ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి మనల్ని దత్తత తీసుకున్నాడు. ఈ సిలువ బలియాగం ద్వారా ఈ అడాప్టెడ్ అస్ యాజ్ హిజ్ ఓన్ చిల్డ్రన్. ప్రార్థన చేసేటప్పుడు తండ్రి 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 అంటాం కదా, దాని గురించి ఈరోజు మనం వాక్యము వినబోతున్నాం. అయితే నేను ఒక పాట పాడిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఇది తండ్రిని ఉద్దేశించిన పాట. ఈరోజు దత్తపుత్రాత్మ, ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ లేక దత్తత, అడాప్షన్ మనం వినబోతున్నాం. మన పరలోకపు తండ్రికి ఎంత అపారమైన ప్రేమ మన పట్ల ఉందంటే అది మానవ నోటితో వివరించలేనిది, వర్ణింపజాలనిది. మనమందరం కూడా తండ్రి ప్రేమను అనుభవించినాం. ప్రతి క్షణము తండ్రి ప్రేమ, తండ్రి కాపుదల, తండ్రి పోషణ, తండ్రి మరి నడిపింపు, ఇవన్నీ కూడా మనం విశ్వాసులుగా అనుభవిస్తున్నాం. ఇది కేవలం సిలువ ద్వారా జరిగిన కార్యం. యేసు ప్రభు సిలువలో మన కొరకు మరణించి మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధుడైన తండ్రితో కలుపుతున్నాడు. అదెంత అద్భుతమైన కార్యం. అందుకే మనం పాడుకుంటాం, నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి నా పట్ల. నా సొంత తల్లికి నా తండ్రికి ఉన్న ప్రేమ కంటే నీ ప్రేమ అపారమైంది. నీ ప్రేమ ద్వారా నేను సిలువనెక్కినావు, నాకు విలువ తెచ్చినావు, విలువలేని నాకు విలువ తెచ్చినావు. నీ ప్రేమలో బలం ఉన్నది, గొప్ప భాగ్యం ఉన్నది. మరిచిపోని నీ ప్రేమ, మారని నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, నాకు ఒకటకు మరణించింది నీ ప్రేమ, తిరిగి లేచింది నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. చప్పట్లు కొట్టి ఆరాధించండి. తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ, తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ,
కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువనెక్కెను నీ ప్రేమ, నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ, సిలువనెక్కెను నీ ప్రేమ, నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ. అయితే ఈరోజు సిలువ కార్యములు అనే అంశం మీద మొదటిది ఇంప్యూటేషన్, సాతానుడు అపవాదము, ఆరోపణలు విశ్వాసి మీద ఎన్నెన్నో మరి వేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా సిలువలో కొట్టివేసినాడు యేసుప్రభు. రెండవది ప్రొపిషియేషన్, పాప ప్రాయశ్చిత్తం చేసినాడు యేసుప్రభు సిలువలో జరిగిన కార్యాలు చెప్తున్నాను. మూడవది అటోన్మెంట్, పాప పరిహారము పాపికి కలిగింది, అది సిలువ కార్యం. నాలుగవది జస్టిఫికేషన్, మరొక సిలువ కార్యము సమర్థన, న్యాయీకరణ. ఐదవది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచుట, పాపిని సిలువ మరణం ద్వారా దేవుడు తన కుమారుని రక్తం ద్వారా పరిశుద్ధపరిచినాడు. ఆరవది గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట, మనము విశ్వాసులుగా మరణించిన తర్వాత మనకు కలుగబోయే గొప్ప ఆశీర్వాదం, దేవుడు మనల్ని మహిమపరచబోతున్నాడు. ఏడవది రికన్సిలియేషన్, సమాధానపరచబడుట, అటు దేవునితో ఇటు తోటి మానవులతో సమాధానము సిలువ మరణం ద్వారా కలిగింది. 8 సబ్స్టిట్యూషన్, అంటే ప్రత్యామ్నాయం, అంటే బదులుగా మారుగా పూటబడుట అని అర్థం. 9 డెలివరెన్స్, విడుదల. 10వది మరి రీజనరేషన్. తర్వాత డివైన్ ఎక్స్చేంజ్ అనే ప్రసంగం చేసినాను. 10 కార్యాలు చెప్పినాను, మీకు గుర్తుండాలి. సిలువలో జరిగిన దైవిక మార్పిడి, అలాగే సిలువ కార్యములు బోధించినాను. ఇవన్నీ కూడా మీరు బాగా తిరిగేసి నెమరువేసి మరి మీ విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. ఈరోజు అది అడాప్షన్, దత్తత లేక స్పిరిట్ ఆఫ్ అడాప్టింగ్, అంటే దత్తపుత్రాత్మ, స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. అయితే దీని గురించి మనం వాక్యం నుండి ధ్యానిద్దాం. మనము ఆత్మ నియమం ద్వారానే దేవుని కుటుంబంలో జన్మించినాం. దేవుని కుటుంబంలో జన్మించి తండ్రికి కుమార్తెలుగా కుమారులుగా ఉన్నాం. ఇది ఎంత గొప్ప భాగ్యం! ఇది మరి ఏ మార్గంలో లేదు, ఏ మతంలో కూడా లేదు. వారు దేవుణ్ణి ఎప్పుడు కూడా తండ్రి అని పిలువరు. అంటే క్రైస్తవత్వంలో, యేసుక్రీస్తు మార్గంలో, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా విశ్వాసికి ఎంత ధైర్యం! దేవుని కుటుంబంలో పుట్టి ఒక హక్కుదారిగా, ఒక వారసునిగా, కుమారులైతే మీరు వారసులు, మీరు అంగీకరించినారు. తను ఎందరు అంగీకరించినారో వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. కుమారులకు ఎంత అధికారం ఉంటుంది కుటుంబంలో? తండ్రి ఆస్తిలో భాగం ఉంటుంది. తండ్రి ఈ హక్కుతో అడుగుతాడు కుమారుడు. అందుకే వాక్యంలో మనం చూసినప్పుడు మీరు ఇక దాసులు గారు, మీరెవర్లు? కుమారులము కుమార్తెలం. అది కూడా మీకు మరి వాక్యం నుండి నేను చూపెడతాను. ఈ దత్తత అనగా ఏమి? ఎందుకు మనల్ని దత్తపుత్రులు అని అంటున్నాడు దేవుడు? మీరు దత్తపుత్రులు అని అంటున్నాడు. గలతీ పత్రిక ఒకసారి తీయండి. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనంలో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రెపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి
నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. పాపములో మనం ఉన్నప్పుడు, ఈ లోకాధికారి యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు మనము దాసులుగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి, కుమారుడు మన కొరకు, మన పాపముల కొరకు సిలువనెక్కి బలి అర్పణం చేసినాడు, తన శరీరాన్ని బలిగా ఇచ్చిన, ప్రాణాన్ని అర్పించినాడు. నీ పాప పరిహారార్థం తాను తన ప్రాణాన్ని పెట్టినాడు. అప్పుడు నువ్వు విశ్వాసం ద్వారా, రోమీలకు రాసిన పత్రిక 10:9-10 ప్రకారం యేసుక్రీస్తు రక్షకుడని నీవు నమ్ముతున్నావు, నీ పాపముల కొరకు సిలువలో మరణించినాడని హృదయమందు విశ్వసిస్తున్నావు, నోటితో ఒప్పుకుంటున్నావు, యేసు నామములో ప్రార్థన చేస్తున్నావు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును నీ హృదయంలోకి స్వీకరించినప్పుడు ఇక నీవు దాసుడవు కావు. నువ్వెవరు చెప్పండి? మీరెవరు? కుమారులు, కుమార్తెలట. బా, ఎంత గొప్ప కార్యం! నువ్వు ఇక దాసుడవు కావు, కుమారుడవు లేక కుమార్తెవు. మీరే ఆలోచించండి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్. ఒక కుటుంబంలో దాసుడు ఉంటాడు, కుమారుడు ఉంటాడు. దాసుడు కుమారునికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? తండ్రికి 1 కోటి ఆస్తి ఉందనుకోండి, దాంట్లో దాసునికి ఏదైనా భాగం ఉంటుందా? ఎవరికి ఉంటుంది భాగం? దాసుడు ఏదైనా హక్కుగా మాట్లాడతాడా? మాట్లాడాడు. కుమారుడు హక్కుదారి. అందుకే హెబ్రీ పత్రిక 4:16 మీరు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఎలాగ రమ్మన్నాడు? కృపాసనం యుద్ధకు ధైర్యంగా రమ్మంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ధైర్యంగా రండి. మీరు ఇక దాసులు గారు, మీరు కుమారులు. మీరు కుమారులైతే వారసులు. ఎందుకంటే యేసు ప్రభువును మీరు అంగీకరించినారు. ఆ అంగీకారం ద్వారా మీకు తండ్రిగా మారిపోయినాడు దేవుడు. అందుకే అబ్బా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను మీలోకి పంపినాడు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్తారా? అసలు కుమారుడే పిలవాలి అబ్బా తండ్రి అని. యేసుక్రీస్తుకే ఉంది ఆ అధికారం. కానీ ఎప్పుడైతే నీవు నేను అతన్ని విశ్వసించినామో, యేసుక్రీస్తుని నమ్ముకున్నామో, మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు, మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చినాడు, తన శిలువ మరణం ద్వారా మనకు పాప ప్రాయశ్చిత్తం జరిగింది, విమోచన క్రయధనంగా తన రక్తాన్ని మన కొరకు దారిపోసినాడు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు మానవాకారంలో ఈ లోకానికి వచ్చినాడు, మన కొరకు ప్రాణం పెట్టినాడని ఎప్పుడైతే విశ్వసిస్తావో నీ హృదయంలో పరివర్తన జరుగుతుంది. నువ్వు నమ్మి రక్షింపబడుతున్నావు. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అని ఉంది వాక్యంలో. నమ్ముతున్నావు. నమ్మినప్పుడు దేవుని కుటుంబంలోకి జన్మ పొందుకున్నావు. నిన్ను దత్తత తీసుకున్నాడు దేవుడు. దత్తత అంటే నువ్వు దేవుని కుమారునిగా, కుమార్తెగా కుటుంబంలోకి వచ్చినావు అంటే ఈ లోకం నుండి దేవుడు నిన్ను వేరు చేసినాడు. దత్తపుత్రికలుగా కుమారత్వమే స్త్రీలకైనా పురుషులకైనా కుమారత్వమే మరి దేవుడు అనుగ్రహించినాడు. మీరు కుమారులుగా పిలువబడినారని అంటాడు కదా. అంటే యేసుక్రీస్తును ధరించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులు. కుమారత్వంలోకి మనం వచ్చినాం, సన్షిప్. మరి అప్పుడు నీవు కుటుంబంలో తండ్రికి ఉన్న స్వాస్థ్యమంతా అనుభవించడానికి నీకేమున్నది? హక్కు ఉన్నది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నాకు ఎంత ఆనందం కలిగిందంటే ఈ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు. నిజంగా పిల్లలైతే వారసులే కదా, ఆ తండ్రికి ఉన్న స్వాస్థ్యంలో పాలిభాగస్తులు. ఎంత హక్కుగా అడుగుతాడు కుమారుడు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. మరి దాసుడైతే ఎంత సౌమ్యంగా నిలబడతాడు, ఆ యజమానుడు అని పిలుస్తాడు. దాసుడు ఏం పిలుస్తాడు? యజమానుడు అని పిలుస్తాడు. కుమారుడు ఏమని పిలుస్తాడు? అబ్బా తండ్రి అని పిలుస్తాడు. అబ్బా అంటే ఫాదర్. అయితే దాసుడు తన సేవలు చేస్తూ ఉంటాడు. కుమారుడైతే ఏ పని చేసినా తండ్రి కొరకు ప్రేమతో చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే కొన్ని తారతమ్యాలు నేను గమనించినప్పుడు నేను అది రాసుకున్నాను. ఏంటంటే దాసుడు ఎట్లుంటాడు, కుమారుడు ఎట్లుంటాడు. నేను ఒకసారి చెప్పినాను కదా, దాసుడు బయటికి పోయి ఇంటికి వచ్చినప్పుడు మెల్లగా కొడతాడు, తాపు ఇట్టు భయంతో కొడతాడు. కుమారుడైతే ఏం చేస్తాడు? మరి కుమారుడు వచ్చినాడని తెలిసిపోతుంది తల్లిదండ్రులకు. వాడింటే వానికి అధికారం, వానికి చాలా. వాడు దబాయించి కొడతాడు. వానికి ఏదైనా పని ఉంటే నేరుగా తండ్రి దగ్గర వచ్చేస్తాడు, నాకు ఇది కావాలి అది కావాలంటాడు. అదే కుమారుడు ఒకవేళ పాపం చేస్తే అంత ధైర్యం రాదు, భయపడతాడు. పాపం చేసినప్పుడు తండ్రికి లోబడినప్పుడు వాని ముఖం చాటేసుకుంటాడు. ఎందుకంటే తండ్రి తప్పకుండా నన్ను ఏం చేస్తాడు తండ్రి?
శిక్షిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? త్రోవ తప్పినప్పుడు ప్రేమగల తండ్రి ఏం చేస్తాడు? దండన చేస్తాడు. అందుకే త్రోవ తప్పకూడదు మనం. ఇప్పుడు తండ్రికి 2 కుమారులు ఉండినారు అని లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకడేమో చెప్పినట్టు వింటున్నాడు, మరొకడు తండ్రికి ఉన్న స్వాస్థ్యం అంతా, ఆస్తి అంతా ఏం చేసినాడు? వేశ్యల పాలు చేసినాడు. వాడు ఇంటి నుండి వెళ్ళిపోయినాడు, తండ్రికి దూరం అయిపోయినాడు. ఇప్పుడు తండ్రికి దూరం అయితే ఎవరు నష్టపోయినారు? కుమారుడే నష్టపోయినాడు. తండ్రికి ఏమైనా నష్టం కలిగిందా? తండ్రి దగ్గరున్న కుమారుడు ఎల్లప్పుడూ తండ్రి యొక్క చనువు, తండ్రి ప్రేమ, తండ్రి కాపుదల, తండ్రి నడిపింపు, తండ్రి పోషణ అన్నీ పొందుకున్నాడు. పోగొట్టుకున్నాడు ఎవడు? తండ్రిని వదిలిపెట్టిపోయిన చిన్న కుమారుడు. అంతే అన్నమాట. మొత్తం ఈ యొక్క మరి ప్రణాళికలో దేవునికి సమీపంగా ఉండేవారు ఆశీర్వదింపబడుతున్నారు, తప్పిపోతున్నారు, యాతనలు అనుభవిస్తున్నారు, నష్టం అనుభవిస్తున్నారు, శరీరం పాడైపోతుంది, ఆస్తి అంతా పాడు చేసి తిరిగి తండ్రికి గుర్తొచ్చినప్పుడు, నా తండ్రి ఇంట్లో అనేక మంది దాసురాండ్లు ఉన్నారు, వాళ్ళు ఎంత శ్రేష్టమైన భోజనం తింటున్నారు, నాకైతే పంది పొట్టే గతి అయింది, అది కూడా దొరకడం లేదట, పంది పొట్టు కూడా కరువు అయిందట, పందులతో సహవాసం చేస్తున్నాను, నేను ఇప్పుడు మారుమనసు పొందినాను, నేను ఇప్పుడు తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాలి? నేను నా తండ్రి ఇంట పోతాను. నేను తండ్రి ఇంట నాకు కావలసినవన్నీ ఉన్నాయి. పోనీ నన్ను కుమారునిగా అంగీకరించకున్నా నేను దాసుల్లో ఒకనిగా పడి ఉంటానంటే, తిరిగి వాడు మారుమనసు పొంది తండ్రి దగ్గర పోయినప్పుడు తండ్రి ఏం చేసినాడు? నీవు నన్ను వదిలిపోయినావు గనుక గెట్ అవుట్ అన్నాడా? అనలేదు. అసలు తండ్రి వీడు పోయిన క్షణం నుండి కన్నీళ్లు గారుస్తూ ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు నా కుమారుడు? వీడు నా ఇంట జన్మించినవాడు, నాకు పుట్టినవాడు, వీడు తిరిగి ఎప్పుడు వస్తాడు? నాకు కలిగిందంతా వానిదే కదా. వాడు ఇంత చెడిపోయి భ్రష్టుడైపోయినాడు, వేశ్యలతో సాంగత్యం చేస్తున్నాడు, వాడు ఎక్కడున్నాడో నాకు అడ్రస్ పత్తా తెలియదు కదా అని వాని కొరకు దివారాత్రులు కన్నీళ్లు గారుస్తూ ప్రేమ గల తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి అన్నట్టు వాడు పశ్చాత్తాపం పొంది తిరిగి వచ్చినప్పుడు నెట్టేసినాడా? పోని దెబ్బలు కొట్టినాడా? వాని మెడ మీద పడి ఏం చేసినాడట? ముద్దు పెట్టినాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాని ఆకారం ఎట్లుంది, వాని వేషం ఎట్లుంది, వాని వస్త్రాలు ఎట్లుంది, ఒక్కసారి మీరే మరి ఆలోచించండి. పందులకు సేవ చేస్తున్నాడు వాడు, తండ్రి దగ్గర ఉండి దేవుని సేవ చేయాలి. వాడు ఇప్పుడు ఏం సేవ చేస్తున్నాడు? పందులకు సేవ చేస్తున్నాడు, పందులను కడుగుతున్నాడు, పందులకు మేతేస్తున్నాడు, ఆ మేతల కొద్దిగా తింటున్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి! ఇలాగుంటుంది చాలామంది దేవుని బిడ్డల జీవితాలు. తండ్రి నుండి డీలింక్ అయిపోతారు, తండ్రి నుండి వేరుగా అయిపోతారు, సొంత చిత్తానికి వెళ్ళిపోతారు. తండ్రి దగ్గర ఉంటే ఎంత హాయి, ఎంత స్వాస్థ్యం అనుభవిస్తావు, ఎంత భద్రత నీకున్నది. కానీ అవన్నీ వదిలేసి సొంత చిత్తానికి వెళ్ళి అప్పుడు అర్థమవుతుంది పందులతో సహవాసం చేసినప్పుడు. ఆ గబ్బులో, ఆ మురికిలో వాడు దాంట్లో ఉండి వాని వస్త్రాలు ఎట్లున్నాయి నేను ఊహించుకుంటాను అన్నమాట. వాడు ఎక్కడ సంగతి చేస్తే అక్కడ అలాంటి వాతావరణంలోనే వాని వస్త్రాలు కూడా ఉంటాయి కదా. ఎంత మరి కారంగా మురికిగా ఉన్నాయి ఆ గుడ్డలు. ఎన్ని రోజులైందో గడ్డం గీక్కోకుండా, ఎన్ని రోజులైందో వాని హెయిర్ కటింగ్ లేకుండా వాడు ఒక పిచ్చి వాని ఇలాగ వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆకలికి అలమటించి పంది పొట్టు కూడా దొరకడం లేదు, ముఖము లొట్టబోయింది, కళ్ళు లొట్టబోయింది, కడుపు లొట్టబోయింది, అట్టొచ్చినాడు మరి తిరిగి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మారు మనస్సు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసుతో ఒక పాపి తండ్రి దగ్గర తిరిగితే గొప్ప సంతోషం అంట పరలోకంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషం! ఇది తండ్రి ప్రేమ. తండ్రి తిరిగి వాని చేర్చుకొని మెడ మీద పడి ముద్దు పెట్టి వాని శుభ్రం చేసి వానికి ప్రశస్త వస్త్రాలు తొడిగించి వానికి బంగారు ఉంగరం చేతికి ధరింపజేసి వానికి చెప్పులు తొడిగించి వానికి మరి ఒక బలిసిన పొట్టేళ్ళను వధించి గొప్ప విందు చేసినాడని వాక్యంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే తండ్రి సంతోషం చూడండి. ఒక పాపి మారు మనసు పొంది తిరిగి దేవుని కుటుంబానికి చేరుకున్నప్పుడు ఎంత సంతోషం, ఎంత సంతోషం. అలాగే ఈ లోకాధికారి సాతాను వలయంలో నుండి మరి ఒకడు దేవుని తట్టు తిరిగి యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి తండ్రి యొక్క కుటుంబంలోకి జన్మనెత్తితే తండ్రికి ఎంత సంతోషం ఉంటుంది, ఎంత సంతోషం. అందుకే మారు మనసు పొందాలి అని లూకాసు వార్తల్లో యేసు ప్రభు 3 ఉపమానాలు చెప్పినాడు.
100 గొర్రెల్లో ఒక్క గొర్రె నష్టమైతే 99 గొర్రెలను వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఏ విధంగా కాపరి పరిగెత్తాడు. దొరికినప్పుడు ఎంత సంతోషం, భుజం మీద వేసుకొని ఇరుకు పొరుగు అన్నందని పిలుచుకొని, ఇది ఈ గొర్రె తప్పిపోయింది, నాకు తిరిగి దొరికింది, ఎంత సంతోషం. అలాగే 10 వెండి నాణాల్లో ఒక నాణం పోతే ఆ స్త్రీ ఎంతగా ఊడ్చి వెతుకుతుంది 9 ఉందని సరిపెట్టుకోవడం లేదు. యూదుల సాంప్రదాయం ప్రకారం ఒక వివాహితకు, కొత్తగా పెళ్ళైన వివాహితకు 10 వెండి నాణాలు ఇస్తారంట. అది వాళ్ళ వాడుక. పెళ్లి సమయంలో దొరికింది కదా, ఒకటి పోతే ఆమెకి ఏదన్నా అశుభమని అనుకుందేమో, వెడికి ఊడ్చి చూస్తే ఆఖరికి దొరికింది. దొరికినప్పుడు చిన్న సంతోషం కాదు, అది పెద్ద సంతోషం, అంత గొప్ప సంతోషం. ఆమె కూడా ఇరుగు పొరుగు అని పిలుచుకొని పోగొట్టుకున్న నా నాణ్యం తిరిగి దొరికింది. 3వ ఉపమానం ఏంటి? లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి తిరిగి తప్పు తెలుసుకొని మరి తండ్రి దగ్గర చేరినప్పుడు ఎంత గొప్ప సంతోషం, పెద్ద విందు అన్నమాట. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మరి అదే నేను ఈరోజు మీకు వివరించబోయేది. ఒక దాసుడు దాస్యత్వంలో ఉన్నవాడు, పాపం అనే దాస్యత్వంలో ఉన్నవాడు, వాడు ఎప్పుడు కూడా భయపడుతూనే బ్రతకాలి, వాడు భయపడుతూనే ఉండాలి. కానీ కుమారత్వంలోకి పిలువబడినవాడు, దేవుని కుటుంబంలో ఉండేవాడు, విశ్వాసమైన మనం అందరం దేవుని కుటుంబంలో జన్మించినవాడు, ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెడతాం, తండ్రి అని మొరపెడతాం, ఎంత ధైర్యంగా ప్రభు పాదాల మీద పడి మన అవసరతలు అక్కర్లన్నీ తీర్చుకుంటాం. మన గురించి తండ్రి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తండ్రి స్వభావం ఏంటంటే, తండ్రి గుండెలో ఏముంటుందని నేను ఆలోచిస్తే, తండ్రి గుండెలో నిండుగా ప్రేమ ఉంటుంది. ఎవరి పట్ల ఉంటుంది ప్రేమ? తన బిడ్డల పట్ల ఉంటుంది. తన బిడ్డలకు ఏం చేయాలి, ఇంకెక్కడ స్థలం కొనాలి, ఇంకెన్ని బిల్డింగ్లు కట్టాలి, తన పిల్లలకు భవిష్యత్తులో ఏ ఒక కొదువు ఉండకూడదు, తన పిల్లలందరూ మంచి మార్గంలో ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఇదే కోరుతాడు కదా తండ్రి, లోకరీతిగా ఉన్న తండ్రి. అంటే పరిశుద్ధాత్మ మరి ప్రేరణతో పౌలు భక్తుడు కొరింథీలోకి రాస్తున్నాడు. ఆ మాట మీకు చదివి వినిపించాలి. 1 కొరింథీ 6వ అధ్యాయము, 2వ కొరింథీ 6వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మీరు ఎప్పుడు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి. అంటే ఒక తండ్రి ఎప్పుడు కూడా డోంట్ కీప్ రాంగ్ కంపెనీ, నాకు అదే గుర్తొచ్చేది. అరే వానితో గెలవకు, వీనితో గెలవకు, నువ్వు మంచిగా ఉండరా, నా దగ్గర ఉండు, నేను చెప్పినట్టు విను, అదే మాట అనిపిస్తుంది. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. తండ్రి కోరిక అనమాట, నా బిడ్డలు స్పెషల్గా ఉండాలి, నా బిడ్డలు ఇతరులాగా ఉండొద్దు. లోకం చూసినప్పుడు పలానాయన పిల్లలని చెప్పాలి, ప్రతి తండ్రి కోరుకుంటాడు ఇలా. మా తండ్రి మాకు అదే నేర్పించినాడు. అందరి పోకడ వేరుంటే మీది వేరుగా ఉండాలి, మీరు వేరుగా ఉండాలి, దేవుని బిడ్డలు ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని మాకు అప్పుడప్పుడు చెప్పేది. అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఈ లోకంలో ఉన్న మనము లోకంతో పాలు పంపులు తీసుకోకుండా, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఉండి ఏం కావాలి, రక్షణ పొందాలని పేతురు తన ప్రసంగంలో అంటున్నాడు. ఇక్కడ అదే మాట, తండ్రి ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. ఇక్కడ చూడండి, నేను వారిలో నివసించి సంచరింతు, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. పెద్ద మాట అండి, తండ్రి చెప్పే మాట ఇదే కదా. డోంట్ టచ్ వాట్ ఈజ్ ఇంప్యూర్, డోంట్ గో దేర్, డోంట్ బీ ఏ కంపెనీ టు దట్ పర్సన్. ఇలాగే ఉంటుంది తండ్రి ఆదేశించేది ఒక కుటుంబంలో. తండ్రి మాటలన్నీ మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆదేశాలు, ఆజ్ఞలు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఇదన్నీ తండ్రి మాటలే. నాకు అనిపిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథముకు ఒక పేరు సిస్టర్ జాయ్ చర్యని మీరు పెట్టండి అంటే నేను పెడతా, తండ్రి మాటలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా తండ్రి మాటలు ఇవి, నేను చెడిపోకుండా, నేను పడిపోకుండా, నేను దారి తప్పకుండా, నా తండ్రి మాటల పుస్తకం, జీవపు మాటలు రాసినాం కదా, అందరి దగ్గర ఉందా జీవపు మాటలు? జీవపు మాటలు అంటే తండ్రి మాటలే అవి అన్నీ. అయితే ఇక్కడ అంటున్నాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును.
మీరు తండ్రిని, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరెవరండి? మీరు అడ్రస్ పత్తా లేని వాళ్ళ కాదు. పరమ తండ్రి కుమారులము కుమార్తెలము. వీఆర్ బోర్న్ ఆఫ్ ద ఫాదర్. సో వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. నాకు అనిపిస్తుంది, నేను అంత లింక్ ఇలాగ వస్తూ ఉందన్నమాట, నాకు మంచి కురిసినట్టు. అప్పుడు నేను అనుకున్నాను, నిజమే కదా, యేసు ప్రభు పుట్టుకలో యెషయా ప్రవక్త 700 సంవత్సరాల ముందే ప్రవచిస్తాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆశ్చర్యకరుడు, అతని భుజముల మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. పేర్లేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. బా, మళ్ళీ ఒకసారి చప్పట్లు కొడదామా? ఇటర్నల్ ఫాదర్, ఇటర్నల్ ఫాదర్. అదనమాట శిలువ కార్యం. నీకు పరమందున్న దేవునికి ఎంత బంధం! వాట్ ఎ స్ట్రాంగ్ బాండ్. యువర్ ఎ చైల్డ్ అండ్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి నిన్ను దత్తత తీసుకున్నాడు ఈ లోకం నుండి. మరి దేవుని కుటుంబంలో నువ్వు జన్మించినావు, లోకం నుండి వేరైపోయినావు. లోకాధికారి యొక్క అధికారం నుండి నువ్వు వేరయ్యా. బానిసత్వ బ్రతుకు నుండి విడిపింపబడి తండ్రి దగ్గర సర్వ హక్కులు, తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని మొత్తంగా నీ కొరకు ఉందని నువ్వు గ్రహించి ధైర్యంగా ఉన్నావు. అందుకే అంటున్నాడు, మీకు నేను తండ్రిని, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ తండ్రికి సర్వశక్తి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను చేస్తాను, అది నేను చేయలేను అన్నాడు ఈ తండ్రి. ఈ తండ్రి పేరేంటంటే సర్వశక్తి గల దేవుడు. ఈ తండ్రి సర్వశక్తి గల దేవుడు. పిల్ల పెండ్లి కాలేదండి, ఇల్లు కట్టలేదండి, కేవలం 100 గజాలు కూడా మాకు లేదండి, అయ్యో మాకు ఉద్యోగాలు లేవండి, మా పిల్లలు దారి తప్పుతున్నారండి, నా శరీరంలో అనారోగ్యం, ఇవన్నీ పిచ్చి మాటలు అనిపించింది నాకైతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ తండ్రి శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. సర్వలోకము ఆయన వశంలో ఉంది, భూనివాసులందరూ ఆయన చేతిలో ఉంది. నువ్వు ఆ తండ్రికి పుట్టినావు రక్షణ పొందిన తర్వాత. ఆ కుటుంబంలోకి, పరలోక కుటుంబంలోకి నువ్వు జన్మించిన తర్వాత లేదు లేదు లేదనే మాట కొట్టి పారవేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డోంట్ బి నెగటివ్. హీస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుందట. యాకోబు 1:17. ఇక నీకు ఇంకేం కొదువా? నీకు ఇంకేం తక్కువ? నువ్వు ఎప్పుడు చెప్పాలి, నాకేమేమి అక్కరగా ఉన్నావో నా తండ్రికి తెలుసు. శిష్యులు అంటారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పము అని అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని నేర్పిస్తున్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారుణస్తులు మేము క్షమించున్న ప్రకారం మారుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఎన్నిసార్లు ఉంది ఇప్పుడు? మీరు మనుషుల అపరాధం క్షమింపకపోయిన మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఏలైనగా రాజ్యం, బలం, మహిమ అన్నీ నీ వశంలో ఉన్నవి తండ్రి అని మనం పలుకుతాం కదా 3-4 సార్లు తండ్రి 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 అని. యేసు ప్రభువు నేర్పించిన ప్రార్థనలు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీవు దాసుడవు కావు, నీవు స్వతంత్రుడవు. ఇంకా మీరు దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనుక మీరు ఏం చేయమంటున్నాడు? గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. విశ్వాసులు కంఠపాఠంగా నేర్చుకోవాలి కొన్ని కార్యాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, మీరు స్వతంత్రులుగా ఉన్నారు. గలేషియన్స్ 5th చాప్టర్. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యం అను కాడి క్రింద చిక్కుకొనకుడి. పాపం ఒక దాస్యత్వమే. సాతానుడు బంధకాలతో బందీగా చేస్తాడు నిన్ను, కట్లు కట్టేస్తాడు అన్నమాట. నీవు పరలోక భాగ్యం అనుభవించకుండా తండ్రి యొక్క స్వాస్థ్యం మీద నీకు హక్కు లేకుండా చేసేస్తాడు సాతాను. మిరుమిట్లు గొలుపు లోకం ఎంతో అందమైన లోకం కదా,
అందుకే పౌలు కాదు, యోహాను, యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు, 1 యోహాను 2వ అధ్యాయం 15, 16, 17 అంటాడు కదా, లోకాశ, నేత్రాశ, జీవపు డంభము, శరీర ఇచ్ఛలు ఇవన్నిటికీ లోనైపోయి తండ్రి నుండి వేరైపోతారు. ఎంత బాధాకరం! ప్రార్థన చేయడానికి ధైర్యం లేదు, వాక్యం చదవడానికి ధైర్యం లేదు, 4 మాటలు దేవుని మాటలు పలకాలంటే ధైర్యం లేదు, పాట ఏం లేదు, ఆరాధన చేయాలంటే ధైర్యం లేదు, దేవుని మందిరానికి రాకుండా పాపంలోనే కొట్టుమిట్టాడుతూ బ్రతకడం తండ్రి చిత్తమా? కాదు. అందుకే అంటున్నాడు, ఇవన్నీ గతించిపోతుంది కానీ తండ్రి చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి చిత్తం నెరవేర్చువాడు నిరంతరం ఉంటాడు. వానికి నాశనం లేదు, వానికి నరకం లేదు, వానికి రెండవసారి మరణం లేదు. వాడు యుగయుగములు దేవునితో ఉంటాడు, నిత్య జీవంలోకి దాటిపోతాడు అని అర్థం అన్నమాట. అయితే అందుకే మీరు ఈ స్వాతంత్రము మీకు దేవుడిచ్చినాడు, దేవుని కుటుంబంలో జన్మించడానికి. మీరు రక్షణ పొందినవారు. క్రీస్తే మిమ్మల్ని తన శిలువ మరణం ద్వారా స్వతంత్రులుగా చేసినాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలవాలి మీ విశ్వాసంలో. మీరు మరలా పాపం చేసి సాతానుకు బానిసలై దాస్యమును కాడి క్రింద మీరు ఎప్పుడు కూడా చిక్కుకొనకూడదు. హల్లెలూయా. పాపము చేయకుంటే ఎంత ధైర్యం ఉంటుంది దేవుని దగ్గర? పాపం చేస్తే ముఖమే చెల్లదు కదా. కాబట్టి నీ యొక్క భక్తి జీవితాన్ని తప్పకుండా ఎప్పుడు కాపాడుకోవాలి. రక్షణను, దేవుడిచ్చిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ నువ్వేం చేయాలంట? కాపాడుకోవాలి. దాసునికి స్వతంత్రత లేదు. దాసుడు ఎప్పుడు తన విధులను నిర్వహిస్తూ ఉండాలి. దాసుడు యజమానుడు చెప్పినట్టు వినాలి. కుమారుడైతే స్వతంత్రుడు. కుమారుడు ఏ పని చేసినా ప్రేమతో చేస్తున్నాడు తండ్రికి. కుమారుడు తండ్రికి సంతోషంగా విధేయత చూపెడుతున్నాడు. కుమారునికి పని ఒక పెద్ద బరువు కాదు. తండ్రి చెప్తాడు, కుమారుడు ఈ పని చేయమంటే వెంటనే చేసేస్తాడు. ఎందుకంటే తండ్రి పనులు కదా ఇవన్నీ తండ్రి పనులు, నేను చేసేస్తాను. అయితే వాడు రక్షణ పొందని వాడైతే వానికి డబ్బులు ఇవ్వాలి. మనం ప్రతి పనికి ఏమి ఇవ్వాలా? డబ్బులు ఇవ్వాలి. వానికి తండ్రి మీద ప్రేమ లేదు కదా, మరి వాడిని చేయించాలి పని. కానీ కుమారుడైతే అవన్నీ చూడడు. నా తండ్రి ఇంట్లో నేను పని చేస్తున్నాను, నా తండ్రికి నా సమస్తము అప్పగించుకున్నాను. నేను పని చేస్తే నన్ను కనిపెట్టేది ఎవరు? నాకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడు. తండ్రి నన్ను ఉద్ధరిస్తాడు. తండ్రి నా గురించి చింతిస్తున్నాడు. తండ్రి నన్ను ఉద్ధరిస్తాడు. తండ్రి అన్నీ చూసుకుంటాడు. అదెంత గొప్ప విశ్వాసం. దాసుడు అలా చేయడు. దాసుడు ఎప్పుడు కూడా బిక్కుబిక్కుమంటే పని చేస్తాడు. వాడొక విధిగా చేస్తాడు, ప్రేమతో చేయడు. అందుకే దాసునికి స్వతంత్రునికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే దాసుడు అంటాడు, నా పని పూర్తి చేసినా నేను వెళ్ళిపోతున్నాను అయ్యా అంటాడు. కుమారుడు ఎక్కడ వెళ్తాడండి? కుమారుడు అక్కడే ఉండాలి తండ్రి దగ్గర కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాసుడు చేసేదానికి అంత లెక్కపత్రం ఉంది. కుమారుడు చేసేదానికి ప్రేమతో చేస్తున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్తాడు తండ్రిని వదిలేసి? ఇంకేమైనా ఉందా నానా? ఇంకేమైనా పని ఉంటే చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ స్లేవ్ అండ్ ఏ సన్షిప్ అండ్ స్లేవరీ. దాసత్వం, కుమారత్వంకు చాలా తారతమ్యాలు ఉన్నాయి. మీరు ఇంకా ధ్యానిస్తున్న కొలది దేవుడు మీకు బయలుపరుస్తాడు. తండ్రి మరి దాసునితో ఎలా ప్రవర్తిస్తాడు, తండ్రి కుమారునితో ఎలా ప్రవర్తిస్తాడు, దానికి కూడా చాలా మరి వ్యత్యాసం ఉంటుంది. తండ్రి ఎప్పుడు కూడా ఇతరులతో మాట్లాడినప్పుడు హీఈస్ మై సన్. చూడండి, నేను 6 అడుగులు ఉన్నాను, నా కుమారుడు కూడా ఎంతున్నాడు? 6 అడుగుల 2 అంగుళాలు ఇంకా ఎత్తుకున్నాడండి. అవును, నా కుమారుడు అచ్చు నాలాగానే ఉంటాడండి. కొందరు తండ్రులు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ తల్లులు చెప్తారు, నా కొడుకండి అచ్చు మా ఆయనలాగానే ఉంటాడండి. ఎంత సంతోషమో ఈమెకు. ఎవరిలాగా ఉన్నాడట? తండ్రిలాగా ఉన్నాడంట. చూడండి, వాడు తలుపు కొట్టే విధానం, వాడు బండి తీసే విధానం, వాని చర్యలు, వాని మాటలు, వాని చూపులు అంతా తండ్రిలాగా ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం కుమార్తెలము దేవుని కుటుంబంలో పుట్టి ఎవరిలాగా ఉండాలి? మనం తండ్రిలాగా ఉండాలి. ఇంకెవరిలాగానే ఉంటే చూసేవారు అనుకుంటారు, ఏంటి తండ్రి పిల్లలేనా ఏంటి? అనుమానం వస్తుంది వాళ్ళకు. ఇంకెవరిలాగానే ఉన్నారేంటి అనుకోకుండా తండ్రి పటము ముద్రింపబడి ఉండాలి. దేవుని స్తోత్రం. వీరు దేవుని బిడ్డలు, హల్లెలూయా. వీరు అచ్చు వాళ్ళ తండ్రిలాగానే ఉంటారండి. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చేతలు కానీ, వాళ్ళ క్రియలు కానీ, వాళ్ళ తలంపులు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ అచ్చు ఎవరిలాగా ఉన్నాయి? తండ్రిలాగానే ఉంది. తండ్రి ప్రేమ అబ్బా ఎంత అపారంగా వీరి హృదయాల్లో మరి కనబడుతుంది. అలా అంటే దత్తత లేక అడాప్షన్
లేక స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి తీయండి, 8వ అధ్యాయము. ఈ పౌలు భక్తుడు అన్ని రోమిలు ఏం చేస్తారో అవే అన్నీ గమనించి సర్వాంగ కవచం అని, అది కూడా రోమన్ సోల్జర్ వేసుకున్న యొక్క కవచం చూసి మనకు విశ్వాసులకు ఏ విధంగా అనుగుణంగా బోధిస్తాడు, చాలా అద్భుతం. ఈ దత్తత కూడా మరి ఆనాడు రోమీల పద్ధతి అన్నమాట. వాళ్ళు బానిసలుగా ఉన్న వారిని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక బానిసలు గారు, వాళ్ళు కుమారులు అయిపోతారు అన్నమాట. కుమారుని చూసినట్టే వారు చూస్తారట. అంటే తండ్రికి ఎట్టి అధికారం ఉందో కుమారుని కూడా అట్టే అధికారం. తండ్రికి ఎంత స్వాస్థ్యం ఉందో అది కుమారునికి హక్కుదారి. తండ్రికి తనకు కలిగినంతటిలో కుమారునికి వారసత్వం. అంటే మరి ఏ తండ్రి దగ్గర నుండి తీసుకున్నారో ఇక తండ్రికి, ఆ తండ్రికి ఈ కుమారునికి పాత తండ్రితో పనే లేదు. ది కట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్. తండ్రికి ఆ తండ్రికి ఏ అధికారం లేదు. ఇప్పుడు కొత్తగా దత్తత తీసుకున్న తండ్రికి సర్వ హక్కులు ఉంటాయి కుమారుని మీద. ఆ కుమారుడు తండ్రి యొక్క స్వాస్థ్యం అంతా కూడా అనుభవించడానికి హక్కుదారి. అంటే దట్ విల్ బికమ్ ద రిలేషన్షిప్, అంటే అవుట్ ఆఫ్ స్లేవరీ ఇంటూ సన్షిప్ అన్నమాట. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము నేను 13 నుండి చదువుతాను, జాగ్రత్తగా వినండి. రోమన్స్ 8:12 onwards. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని ఇంటిలో జన్మించినారు, రక్షణ పొందిన వారు దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారు. దేవుని గృహములో వారు హక్కుదారులు. స్వాస్థ్యము దేవుని స్వాస్థ్యానికి పాలుభాగస్తులు. వారు దాసుల్లాగా ప్రవర్తించరు, వారు కుమారుల వలె ఉంటారు. దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడినారో వారు దేవుని కుమారులు అయ్యుందరు. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. నేను అన్నాను కదా, దాసుడు ఎప్పుడు భయపడతాడు, బిక్కు బిక్కుమని బ్రతుకుతాడు. కుమారుడైతే హక్కుదారి, ధైర్యం, శక్తి, తండ్రి అడుగుజాడలు నడుచుకోవడం, తండ్రికి చెడ్డ పేరు తేకుండా తండ్రిని గౌరవించడం, ఘనపరచడం. బయట ప్రపంచానికి ఆ తండ్రి బిడ్డలం, ఫలాను తండ్రి బిడ్డలం, మనము పరలోకపు తండ్రి బిడ్డలం అని హుందాతనంతో ఉంటాం ఈ లోకంలో. బిచ్చగాళ్ళంగా మనం. నాకున్నవన్నీ నీవంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయం చివరి మాటలో. ఆ మొదటి కుమారునితో దేవుడు మరి తండ్రి అంటాడు, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? వాడు తప్పిపోయి తిరిగి వచ్చినాడు, నేను ఒక విందు చేసినాను, కానీ నువ్వు నాతో ఎల్లకాలం ఉన్నావు. నాకున్నవన్నీ కూడా నీవే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. మీరు ఇంటికి పోయి చదవండి లూకాసు వార్త 15వ అధ్యాయం చివరి భాగంలో. నాకున్నవన్నీ నీవే. మన తండ్రి శ్రీమంతుడు, ఈజ్ ఎ పొటెంటెంట్ ఫాదర్. అందుకే ఎంత ధీమాతో యోహాను సువార్త 14:10 నా పేరట మీరు నన్నేం అడిగినా కానీ నేను దాన్ని చేస్తాను. ఏమడిగినా వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ డెఫినెట్లీ ద ఫాదర్ విల్ గివ్. అంటే బ్లాంక్ చెక్ సైన్డ్ అనమాట. నేను బ్యాంక్లో పనిచేసినాను కదా, ఈ చెక్కుల గురించి బాగా మాకు తెలుసు. ఒక బ్లాంక్ చెక్తో ఎవరైనా వచ్చినారు అంటే మేము కన్ను మూసుకొని పేమెంట్ ఇవ్వాలి. సపోజ్ ఒక పెద్ద ధనికుడు ఒక చెక్ ఇష్యూ చేసినాడు, అది డిజానర్ చేస్తే మాకు చాలా తప్పు, మా నేరం అన్నమాట. ఒక మంచి ఖాతాదారుడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నది, ఒక చెక్ సైన్ చేసి బ్లాంక్ చెక్ పంపించినాడు బేరర్ ద్వారా అంటే వీ హ్యావ్ టు ఆనర్ దట్ చెక్ అంతే. బికాస్ ద సిగ్నేచర్ మరి ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. ఆ సిగ్నేచర్ చూడగానే ఓ కోటీశ్వరుడు, ఆయన పంపిన చెక్ మేము తిరిగి పంపకూడదు, వీ హ్యావ్ టు పే ఇట్. ఇప్పుడు వచ్చినోడు 3 లక్షలు రాసుకొని 30 లక్షలు రాసుకొని వీ హ్యావ్ టు ఆనర్ ఇట్. చప్పట్లు కొట్టండి, అర్థమైతే దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఇలాగే మనకు బ్లాంక్ చెక్స్ ఇచ్చినాడు అన్నమాట. నువ్వు విశ్వాసంతో దాన్ని పొందుకోవాలి. తండ్రి దగ్గర నువ్వు విశ్వాసంతో మోకరించాలి. అందుకే తండ్రి అయిన దేవుడు అంటాడు, విశ్వాసం లేకుండుట నాకు ఇష్టము కాదు. నన్ను వెతుకువాడు నేనున్నానని నమ్మాలి. నన్ను వెతుకువాడు వానికి నేను తగిన ఫలం ఇస్తానని నమ్మాలి. హల్లెలూయా. అంటే ఎంత సంతోషంగా ఉండాలి మనం ఈ లోకంలో. ఎప్పుడు కలగలలాడుతూ ఉండాలి, ఎంత ధీమాతో ఉండాలి, హుందాతనంతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. కానీ ఈనాడు విశ్వాసుల ముఖం చూస్తే
వాళ్ళ పేరైనా మార్చుకోలేవు, వారి పద్ధతులన్నా మార్చుకోవాలి. విశ్వాసి అంటారు, ఏ విశ్వాసం లేదు. అవిశ్వాసి అని పెట్టుకుంటే మంచిది. అవిశ్వాసుల గుంపండి అది అంటేనే నయం. ఎందుకంటే విశ్వాసి అని పేరు మాత్రమే, కానీ గుండెలో ఏమంత ఇసుమంత విశ్వాసమో లేదు. ఈరోజు మీకు విశ్వాసం వచ్చి ఉండొచ్చు, నేనైతే భావిస్తున్నాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు మరల భయపడుటకు మీకు దాస్యపు ఆత్మ లేదు, మీరు దత్తపుత్రులు. గాడ్ హ్యాస్ అడాప్టెడ్ యూ ఇంటూ హిస్ ఫ్యామిలీ. అవును, మీరు ఎవరో తండ్రికి, లోకరీతిగా తండ్రికి పుట్టినారు, సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నారు, ఈ లోకాధికారికి పుత్రులుగా ఉన్నారు. కానీ దేవుడు తన అపారమైన ప్రేమ చేత తన కుమారుని లోకానికి పంపి, ఆ కుమారుడు సిలువనెక్కి నీ కొరకు తన అమూల్యమైన ప్రాణాన్ని, విలువైన తన రక్తాన్ని ధారపోసి, నీవు దాన్ని విశ్వసించి దేవుని కుటుంబంలో జన్మెత్తి, ఇక నీవు లోకాధికారి క్రింద కాదు, నేను దత్తత తీసుకున్నాడు తండ్రి అయిన దేవుడు. అదే దత్తపుత్రాత్మ, తన కుమారుని ఆత్మ నీలో నాలో ఉంచినాడు. అందుకే అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం, మరే మార్గంలో లేదు. గమనించండి, నాకు తెలుసు ఒక మార్గంలో తండ్రి అని పిలిచినందుకు ఆ వ్యక్తికి ఖైదీ ఇచ్చినారు. ఏమి నీకు ఇంత ధైర్యం ఆ దేవుని తండ్రి అని పిలవడానికి? అది మన మతం చెప్పడం లేదంటున్నారు. కానీ మనం అనుసరించే మార్గంలో వరుస వరుసకు క్షణ క్షణం ఏమని మొరపెడతాం మనం? తండ్రి, నాయనా, అబ్బా తండ్రి, నా పరిస్థితి చూడయ్యా, నాకున్న బాధ చూడు, నాకున్న అనారోగ్యత చూడు, నా కుటుంబ పరిస్థితి చూడయ్యా, నా పిల్లలు దారి తప్పుతున్నారు చూడయ్యా, నా భర్త మరి మూర్ఖుడుగా ప్రవర్తిస్తున్నారు చూడయ్యా. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందమో కాలేదు, రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తమో కూర్చోగాలేదు. మీ దోషాలు, మీ పాపాలు తండ్రికి అవిధేయత చూపుతూ ఎన్నిసార్లు తండ్రిని మీరు బాధ పెడుతున్నారు. నేను చెప్పినట్టు తన కుమారుడు కూడా దత్తత తీసుకున్నాడు. అందుకే యేసుప్రభు మన పెద్దన్న అన్నమాట. ఎందుకంటే కుమారునికి కూడా, అంటే ఇంటిలో పెద్ద కుమారుడు ఎలాగో అలాగే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన తండ్రి యోసేపు గాడు. ఎవరు ఆయన? యేసుప్రభు తండ్రి, దేవుడే తండ్రి. దేవుని స్తోత్రం. మరియ కన్నది. మరియ ఎలా కన్నది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకున్నది గనక ఆమె యేసు క్రీస్తుకు జన్మను ఇచ్చింది. అయితే తండ్రి ఎవరు? దేవుడే తండ్రి. అందుకే నీవు, నేను, యేసు ప్రభు అందరం మనము మరి ఈ లోకం రీతిలో మనము మరి మన తండ్రి పరలోకపు తండ్రి అని విశ్వసిస్తున్నాము. యేసు ప్రభువు గురించి కూడా నేను కొద్దిగా రీసెర్చ్ చేస్తే, సిలువలో వేలాడుతూ కూడా ఆ 7 మాటల్లో మొట్టమొదటి ఏమని సంబోధన? తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించు. చివరి మాట, తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించు. చూడండి, ఆ సన్ ఫాదర్ రిలేషన్షిప్, అట్టి రిలేషన్షిప్పే మనకి ఇచ్చినాడు. సత్యం మనం తెలుసుకుంటే మనం అన్ని కట్ల నుండి విడిపింపబడతాం. దేవుని స్తోత్రం. ప్రతి భయం నుండి మనకు విడుదల కలుగుతుంది. అందుకే మీరు మరల భయపడుటకు మీకు దాస్యపు ఆత్మ ఇవ్వలేదు. దాస్యపు ఆత్మ అన్నమాట భయపడడం. అదొక ఆత్మ, అదొక ఆత్మ, అదొక స్పిరిట్. అది ఎప్పుడు భయం, ఎప్పుడు భయం, ఎప్పుడు భయం. భయపడదు. ఎందుకంటే పరలోకపు తండ్రి వశములో నువ్వు ఉన్నావు, పరలోకపు తండ్రి ఆధీనంలో నువ్వు ఉన్నావు, పరలోకపు తండ్రి అధికారము నీకు ఇవ్వబడినది. అందుకే యేసుప్రభు అంటాడు, పరలోకంలోనూ భూలోకంలోనూ నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. గొప్ప అదే అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ అందించండి. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. నిన్న కూడా ఎవరు అన్నారు, ఎంత ధైర్యం సిస్టర్ మీకు, ఇంత చీకటి ప్రదేశంలో మీరు ఇలాగూ కూడికలు నిర్వహిస్తున్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 20 కాదు, 30 కాదు, ఎన్ని రోజులు? 40 రోజులు. అప్పుడు నేను చెప్పినాను, ఈ తండ్రి నాకేమి ఇచ్చినాడు? ధైర్యం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. నా ధైర్యం కాదు ఇది, దేవుడు నన్ను బలపరిచినాడు. నా పరలోకపు తండ్రి చెప్పినట్టు నేను విన్నాను, అంతే. అయితే మరల భయపడుటకు మీకు దాస్యపు ఆత్మ కాదు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. అంటే ఒక్కసారి ఒకరిని కుటుంబంలోకి దత్తత తీసుకున్నాక వానికి సర్వ హక్కులు ఉంటాయి అన్నమాట. ఆ పాత తండ్రికి ఏం అధికారం ఉండదు వాని మీద.
ఈ దత్తత తీసుకున్న కుమారుడు ప్రతి స్వాస్థ్యంలో ప్రతి మరి విధంగా అతనికి భాగస్థుడు అనమాట. వాడికి భయపడాడు, ఎందుకంటే వాడు దాసుడు కాదు. హీ హెస్ బీన్ అడాప్టెడ్ సన్. చూడండి, చాలామందిని పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్నాక వారితో అస్తమానం చెప్తారా, అరే నేను దత్తత తీసుకున్నాను. వానికి ఎంత వీలుంటే అంత చెప్పకుండా వాని కుమారుని ప్రేమను చూపి వానికి ఉన్నవన్నీ కూడా రాసి పెడతారు కదా, అది దత్తత తీసుకోవడం అనమాట. అలాగే ఈ లోకంలో పడి మనం నశించిపోతుంటే దేవుడు తన కుమారుని పంపి మనల్ని ఏం చేసుకున్నాడట, దత్తత తీసుకున్నాడంట. కుమారుని ఆత్మ మనలో పంపి కుమారత్వం ఇచ్చినాడంట. కుమారుని వలె మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే మునుపున్న ప్రాచీన స్వభావం అంతా వదిలిపెట్టి, ఆ దాస్యపు ఆత్మను వదిలిపెట్టి, ఆ భయపడే ఆత్మను వదిలిపెట్టి మనము దేవుని పిల్లలమని మరి దాస్యపు ఆత్మ వదిలి మనము తండ్రి ఆత్మను పొంది ఉన్నామని ఇక్కడ అంటున్నాడు. దత్తపుత్రులు మనం దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితే ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అది ఎంత అద్భుతం అంటే, మోకరించగానే ఎందుకు వస్తుంది ఆ మాట, మోకరించగా తండ్రి 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 నాయన తండ్రి. అసలు ఎవరు నేర్పించినారు మీకు? పరిశుద్ధాత్మ ఎలా ఉండండి నడిపింపు. మోకరించగానే తండ్రి అంటావు, చేతులెత్తావు, తండ్రి నాకు ఎవరు లేరు ఈ లోకంలో, తండ్రి నువ్వే దిక్కు, తండ్రి నాకు సాయం చేయి, తండ్రి నాకు ఈ రోగం తొలగించు. తండ్రి వినకుండా ఉంటాడని ఈ మొరను తప్పకుండా వింటాడు. దేవుని స్తోత్రం. అందుకే మనము పిల్లలమని, దేవుని పిల్లలం. మనం ఎవరి పిల్లలము? సాతాను పిల్లలమా? మనం ఇక్కడ ఇంత ప్రయాసపడి ఉదయకాలం వచ్చి ఇక్కడ అంతా కూర్చొని ఇక్కడ అంతా పనిపాట్లు చేసిన వారు అందరూ కూడా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే, అందరం కలిసి అవుదాం, మనం పిల్లలమైతే, రోమా 8:17 నేను చదివేది, మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. దేవుని వారసులం అంట. టాటా బిర్లా వారసులం కాము. లేక ఇంకా ఉన్నారు కదా చాలా మల్టీ మిలియనర్స్, కరోడ్పతీస్ ఉన్నారు కదా, కరోడ్పతీస్ ఉన్నారు మన భారతదేశంలో, వారి పిల్లలకు కాము మనం. భూమి ఆకాశములను సృజించిన దేవుని పిల్లలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 100 గజాలు ఇయ్యడా నీకు? 100 ఏకర్లు ఇయ్యడా? 40 బస్సులు ఇయ్యడా? అంటే నథింగ్ ఈజ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్ అవర్ గాడ్ అవర్ ఫాదర్. సర్వశక్తి గల దేవుడను నేను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ పిల్లలకు అస్వస్థత ఉందా? తండ్రి అయిన దేవుని దగ్గర మొరపెట్టు. నీ భర్త మాట వినడం లేదా? ఇంటికి కీడు తెస్తున్నాడా? మొరపెట్టు. మనము దేవుని పిల్లలమైతే దేవుని వారసులం. హల్లెలూయా. అందుకే నీవు ఈ లోకంలో నిర్భయంగా ఉన్నావు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినేడలా క్రీస్తు తోడి వారసులం. ఈ లోకంలో అంత శ్రమ అండి. ఏమండి మీరు తండ్రి అని బోధిస్తున్నది అంత కష్టాలే అండి. మనం నడిచేదే సిల్వదారి. ఈ శ్రమల గుండా ఎన్నో సిరులు ఉన్నాయి. ఈ శ్రమల గుండా ప్రభు మనకు తోడుంటాడు. ఈ కన్నీళ్లు గాల్చి నువ్వు విజ్ఞాపన చేస్తున్నప్పుడు నీకు అభయవాక్కులు ఇస్తాడు. భుజం తట్టి నేనున్నాను, భయపడకు బిడ్డా, నువ్వు భయపడకు, నేను తోడున్నాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నా సెలవు, నా తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నేలకు రాలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దాస్యపు ఆత్మ కాదు ఇది, దత్తపుత్రాత్మ. దేవుని కుటుంబంలో మనం జన్మ పొందినాము, రక్షింపబడిన వారం, యేసు రక్తం చేత విమోచింపబడిన జనము. దేవుడు మన తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి మన పోషకుడు. తండ్రి మన గురించి చింతిస్తున్నాడు. తండ్రి మనకు నడిపిస్తాడు. తండ్రి మన తన స్వాస్థ్యంలో పాలు పంపులు మనకున్నాయి. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి తన కుమారుని యొక్క ఆత్మను మనకు అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం. మనం దేవుని పిల్లలమైతే దేవుని వారసులం. మనం శ్రమపడిన మనము క్రీస్తు తోడి వారసులం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థనతో ముగిస్తాను. తండ్రి నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్నారాధిస్తున్నా. తండ్రి నిన్నే చూస్తున్నా, తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నేను నీ బిడ్డను కానా,
నేను నీ బిడ్డను కానా తండ్రి, నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్నారాధిస్తున్నా తండ్రి, నే నిన్నే చూస్తున్నా. నీవే నా మార్గం, నీవే నా సత్యం, నీవే నా మార్గం, నీవే నా సత్యం, నీవే నా జీవితము, నీవే నా జీవితము. తండ్రి, నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్నారాధిస్తున్నా తండ్రి, నే నిన్నే చూస్తున్నా. మంచి కాపరి నీవే నా తండ్రి, మంచి కాపరి నీవే నా తండ్రి, నేను నీ గొర్రె పిల్లను, నేను నీ గొర్రె పిల్లను. తండ్రి, నే నిన్నే చూస్తున్నా, ప్రేమతో నిన్నారాధిస్తున్నా తండ్రి, నే నిన్నే చూస్తున్నా. జీవజలము నీవే నా తండ్రి, జీవజలము నీవే నా తండ్రి, నీ కొరకే దాహం గుంటి, నీ కొరకే దాహం గుంటి. మనకు కుమారుని ఆత్మను దేవుడు అనుగ్రహించినాడు. దేవుని పిల్లలమని కుమారుని ఆత్మ మనతో బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైతే దేవుని వారసులం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. సిలువ కార్యాల్లో ఈరోజు చివరి వర్తమానం దత్తత లేక దత్తపుత్రాత్మ అనే అంశం మీద ఈ దాసరాలు కొన్ని నిమిషాలని ప్రజలకు బోధించడానికి మీరు కృపనిచ్చినందుకు వందనాలు. మేము దేవుని పిల్లలమని ఆత్మ తానే మాతో సాక్ష్యం ఇస్తున్నది. మేము దేవుని పిల్లలమైతే దేవుని వారసులం. మాకు దత్తపుత్రాత్మను అనుగ్రహించి కుమారుని ఆత్మను మాలో పంపి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి అట్టి ఆత్మను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, మమ్మల్ని దత్తత తీసుకున్నావు ఈ లోకం నుండి. మేము నీ పిల్లలము. ఇంకా సర్వాధికారము నీకే మా పట్ల ఉన్నది. సాతానుడకు ఎట్టి అధికారం లేదు. మేము ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని కుటుంబంలో జన్మ పొందినామో, నూతన జన్మ ద్వారా తండ్రి అని పిలుస్తూ తండ్రి యొక్క ప్రతి ఆశీర్వాదం, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడైన తండ్రి నుండి మేము పొందుకుంటున్నామని యాకోబు 1:17 మేము చూస్తున్నాం. అవును తండ్రి, గొప్ప దేవా, మాకే కొదవలేదు నాయన. మేము మనుషుల తట్టు చేయి చాపకుండా మా తండ్రి తట్టు మా స్వరం ఎత్తి, మా ముఖం ఎత్తి, మా చేతులు ఎత్తి నిన్ను ఆరాధిస్తూ అడిగినప్పుడు మా తండ్రి మాకు సమస్తం అనుగ్రహిస్తాడు. తండ్రి తన కుమారుని అనుగ్రహించినాడు. కుమారునితో పాటు ఎందుకు సమస్తం అనుగ్రహింపాడు అని రోమీలకు రాసిన పత్రిక 8:12 మేము చూస్తున్నాము. 8:32 సొంత కుమారుని అనుగ్రహించిన తండ్రి మీకెందుకు తండ్రి కుమారునితో పాటు సమస్తం అనుగ్రహింపాడు. ఎస్ లార్డ్, వి గివ్ యూ ఆల్ గ్లోరీ. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రతి విశ్వాసికి తండ్రితో ఉన్న ప్రగాఢమైన బంధము కుమారుని ద్వారా కలిగింది. అవును ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు. మరి మేము ఆ సంపద కలిగి ఉన్నామనే విశ్వాసం మాకు దయచేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్.
దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము